సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి మనం షిరిడి వెళ్తున్నాను అనమాట. సో షిరిడి కన్నా ముందు ఫస్ట్ ఔరంగాబాద్ వెళ్తున్నాను, ఆఫ్టర్ దట్ షిరిడి వెళ్తున్నా, షిరిడి తర్వాత నాసిక్ వెళ్తున్నాను అనమాట. సో నా 3 days ట్రిప్ ఎలా ఉంది, అలాగే ఎంత కాస్ట్ పడింది, టికెట్ ఛార్జెస్ కానీ, అలాగే మనకి అక్కడ లివింగ్ ఎంత పడింది ఏంటి అనేది కూడా మేము ఫర్దర్గా అప్డేట్ చేస్తాను. సో స్టే ట్యూన్డ్. సో మనకు వచ్చేసి సికింద్రాబాద్లో చల్లపల్లిలో కూడా ట్రైన్స్ అవైలబుల్ ఉన్నాయండి. సో నేనైతే చల్లపల్లి నుంచి వెళ్ళే ట్రైన్ చూస్ చేసుకున్నాను. మేము ఎందుకంటే ఫ్రైడే నైట్ బయలుదేరాం కాబట్టి. సో మనకి ఓవర్ నైట్ జర్నీ అయిన తర్వాత ఎర్లీ మార్నింగ్ అయితే మేము రీచ్ అయిపోయాము. సో యాక్చువల్గా మనకి ఇది వచ్చేసి ఔరంగాబాద్ అని ఉండేది, కానీ ఛత్రపతి సంభాజీ నగర్ అని చెప్పేసి పేరు మార్చారు. దీని గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు నేనైతే అనుకుంటున్నాను. రీచ్ అయిపోయిన తర్వాత మనకి స్టేషన్ నుంచి బస్ స్టాప్ వరకు అయితే అక్కడ షేర్ ఆటోస్ ఉంటాయి. సో ఒక పర్సన్కి 30 రూపీస్ లెక్క తీసుకుంటారు. సో ఇది వచ్చేసి సంభాజీ నగర్ బస్ స్టాండ్ అనమాట. సో నేను స్పెషల్గా ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను. ఎవరన్నా వెంటనే దిగేసి కొంచెం మనం వెయిటింగ్ హాల్ ఉంటుంది కదా, అక్కడ ఫ్రెష్ అప్ వెళ్ళిపోదాం అని చెప్పేసి మాత్రం అనుకోవద్దు. ఆ స్టేషన్లో ఎలాంటి వెయిటింగ్ హాల్ అయితే లేదు. సో ఫర్దర్గా మీరు బుక్ చేసుకున్న హోటల్స్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోతే బెటర్. లేదు మేము ముందుగా బుక్ చేసుకోలేకపోయాము అన్నా కూడా అక్కడ మీకు రూమ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. సో యూ డోంట్ వరీ. మేమైతే చకచకా రెడీ అయిపోయి ఇంకా స్టార్ట్ అయిపోయాం బస్ స్టాప్ దగ్గర నుంచి. సో మేము వచ్చేసి ఎల్లోరా కేఫ్ వెళ్ళాం, అలాగే గ్రీష్మేశ్వర్ అని చెప్పేసి ఒక జ్యోతిర్లింగం వెళ్ళామండి. సో ఈ రెండింటికి మనకి బస్ అవైలబుల్గా ఉంటుంది. ఈచ్ 10 minutesకి ఒక బస్ అయితే అక్కడ వస్తుంది. సో టెన్షన్ ఏం లేదు. దర్శనం కూడా మీకు చాలా బాగా అవుతుంది. స్పెషల్ దర్శనం అని చెప్పేసి మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు. వీకెండ్స్లో అయితేనే మీరు స్పెషల్ దర్శనం ఏమన్నా టికెట్స్ టోకెన్ తీసుకోండి. మేమైతే ఏం టోకెన్ తీసుకోలేదు. ఇంకో చిన్న ఇన్ఫర్మేషన్, ఇక్కడ మనకి చాలా వరకు అన్నీ అమ్ముతున్నారండి. అంటే దేవుడికి బిల్వ పత్రాలు కానీ ఇవన్నీ అమ్ముతున్నారు. సో చాలా వరకు అందరు తీసుకెళ్తున్నారు, కానీ అక్కడైతే మనకి ఏమీ ఇవ్వడం లేదు లింగం మీద పెట్టేదానికి. సో నార్మల్గా మీరు కొన్ని పువ్వులు తీసుకెళ్ళి గంగాజలం తీసుకెళ్ళినా కూడా ఓకే. నేనైతే అలానే పట్టుకెళ్ళాను. సో ఈ 12 జ్యోతిర్లింగాల్లో ఈ జ్యోతిర్లింగం చూసుకోవడం వల్ల నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మీరు చూడండి టెంపుల్ ఎంత బాగుందో. టెంపుల్స్లో మనకి ఫోన్స్ అలౌడ్ ఉండదు కదా, బట్ అయినప్పటికీ నేను కొన్ని క్లిప్స్ అయితే తీసుకున్నాను. మనకి టెంపుల్ లోపలికి అసలు ఫోన్స్ అలౌ లేదు. ఎవరన్నా ఇన్ఫర్మేషన్ తెలియని వాళ్ళు ఉంటే మాత్రం ప్లీజ్ ఫోన్స్ కేర్ఫుల్గా ఉంచుకోండి. మనకి ఔరంగాబాద్లో 4 places అయితే ఉన్నాయండి విజిటింగ్ చేయడానికి. ఫస్ట్ వచ్చేసి గ్రీష్మేశ్వర్ అనమాట జ్యోతిర్లింగం, సెకండ్ వచ్చేసి అజంతా కేవ్, థర్డ్ వచ్చేసి ఎల్లోరా కేవ్, ఫోర్త్ వచ్చేసి బీబీ కమ్ అక్బర్. అది వచ్చేసి మనకి ఇంచుమించుగా మనకి తాజ్మహల్ అనే అక్కడ ఉంటుంది. సో మేమైతే విజిట్ చేసింది రెండే ఎల్లోరా కేవ్ అలాగే గ్రీష్మేశ్వర్ అనమాట. ఎందుకంటే చాలా లాంగ్ డిస్టెన్స్ ఉంది అజంతా కేవ్స్ కాబట్టి మేము ఈ ఎల్లోరా కేవ్ అయితే వెళ్ళిపోయాము. అసలు ఎంత బాగుందంటే నేను మాటల్లో చెప్పలేను, మీరు వ్యూ చూస్తే మీకే అర్థమవుతుంది. మనకి మొత్తం ఎల్లోరా కేఫ్ వచ్చేసి 1 to 34 వరకు ఉంటాయండి. ఈ 34 వరకు చాలా శిలలు అయితే మనకు కనిపిస్తాయి అన్నమాట. అసలు ఒక్కొక్కటి ఒక్కొక్క అద్భుతం అండి. అంటే ఒక్కో దానికి ఒక్కొక్క స్టోరీ ఉందన్నమాట. ఇందాక చెప్పినట్టే 1 to 34 వరకు మనకు ఉన్నాయి కదండి. సో ఇవి మనం విజిట్ చేయాలంటే 20 నుంచి 34 వరకు అయితే ఏవైతే ఉన్నాయో అవి చాలా లాంగ్లో ఉన్నాయన్నమాట. సో వాటికి వాళ్ళు అక్కడ వెహికల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈచ్ పర్సన్స్ 40 రూపీస్ అనమాట. సో ఇవి వచ్చేసి మనకి హిందూ సాంప్రదాయ గుడిలు ఎలా ఉంటాయి, ఆ గుడిసెలు ఎలా ఉంటాయి, దాన్ని బట్టి ఒక లైక్ ఎలా అంటే ఈ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుందంటే మనం గుడికి వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది అనమాట. మీరు ఇక్కడ చూసిన కదా శిల్పాలు కానీ చాలా వరకు ధ్వంసం చేశారండి. బట్ అయినప్పటికీ కొన్ని ముఖ చిత్రాలు అయితే చాలా వరకు బాగున్నాయి. నేను ఒకటే సజెస్ట్ చేస్తాను, ఎవరైనా వెళ్తే ఏదో వెళ్ళామా ఏదో చూసామని కాకుండా అసలు మన పురాతన గుళ్ళు ఇన్ని ఉన్నాయా అని మన పిల్లలకైతే మనం చెప్పాలండి. ఇలాగ ఒక చరిత్ర ఉండేది అని. ఎప్పుడు 5000 years బ్యాక్ అన్నమాట ఇవన్నీ. తర్వాత కొన్ని యుద్ధాల వల్ల చాలామంది వచ్చి ధ్వంసం చేశారు. నాకైతే చాలా నచ్చింది. ఒక్కొక్కటి ఒక్కో విధంగా ఉంది. నేను ఒక్కొక్కటి మీకు చిన్నగా చెప్పుకుంటూ వెళ్తాను, చూడండి.
సో ఇది వచ్చేసి 1 నుంచి 29 ఏదైతే ఉందో అదైతే మేము స్టార్ట్ అయిపోయాం. సో ఇది వచ్చేసి కైలాసానికి నిదర్శనంగా గుహ అన్నమాట. ఈ గుహలో మనకి అంటే ప్రత్యేకంగా కనిపించేవి ఎక్కువగా శివపార్వతులేనండి. వాళ్ళ కుటుంబం కానీ, అలాగే రావణాసుడు ఆ కైలాసాన్ని ఎత్తడం కానీ, అలాగే భద్రకాళి రుద్రరూపం కానీ, వాళ్ళ కళ్యాణం కానీ, వాళ్ళ భంగిమలు కానీ, వాళ్ళ నృత్యం కానీ చాలా వరకు మనకైతే శిల్పాల్లో కనిపిస్తుంది. అలాగే గర్భగుడిలో చాలా పెద్ద లింగం అండి. ఎంత బాగుందంటే నిజంగా ఇంకా పూజలు అర్చనలు చేస్తే ఆయన ఇంకా మిలమిలా మెరిసిపోతాడు, అంత బాగా ఉంది. కానీ ఏం చేస్తాం, మనకి ఇంతకన్నా మహాభాగ్యం దొరికింది. చూసేవరకన్నా పూజలు అయితే ఆయన అందుకోలేడు, కానీ చూసేవరకు అయితే మనకు భాగ్యం దొరికింది. చాలా వరకు అయితే ధ్వంసం చేశారు, కానీ ఎక్కడో చేసుకున్న పుణ్యం వల్ల ఇంతకన్నా ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి స్టార్టింగ్ పాయింట్ అనమాట. ఫస్ట్ వెళ్ళాం అనమాట. అసలు అది చూస్తే మీరే నమ్ముతారనమాట. అసలు 5,000 ఇయర్స్ బ్యాక్ ఇంత పెద్ద గుహలు ఉండేవా? నిజమండి, చూడండి అసలు ఎంత బాగున్నాయో. అంటే ఆ శిల్పాలని ఎలా చెదరగొట్టాలనిపించిందో నాకు తెలియదు, కానీ చాలా అంటే చాలా బాగున్నాయి, పీస్ఫుల్గా ఉంది. ఇంకా లోపల వచ్చేసి మనకి స్టార్టింగ్లో లెఫ్ట్ సైడ్ వినాయకుడు ఉంటాడు. స్ట్రైట్గా మనం వెళ్తే గజలక్ష్మి ఉంటుంది. చాలా వరకు ఉన్నాయి, మీకు ముందుగా వెళ్ళే కొద్దీ అప్డేట్ వస్తూ ఉంటుంది, చూసేయండి. భగవంతుడు లేడు అని చాలామంది మూర్ఖులు అంటుంటారు కదా. మరి ఆ భగవంతుడు లేకుండా ఇంత పెద్ద 5,000 ఇయర్స్ బ్యాక్ ఇంత పెద్ద శిలలు, ఇలాంటి రూపాలు ఇలాంటివి ఉన్నాయని ఎవరు చూసారండి? అసలు ఎవరు చెప్పకుండా, ఎవరు చూడకుండా అయితే ఎవరు ఇలా శిల్పాలు అయితే చెక్కరు కదా. భగవంతుడు ఉన్నాడు అనే ఒక నిదర్శనం అనేది ఈ గ్రీష్మేశ్వరు టెంపుల్ వచ్చేసి జ్యోతిర్లింగం, అలాగే ఎల్లోరా కేవ్స్ కూడా చూశాక నాకు అర్థమైంది. మనకి భగవంతుడు లేనని చాలామంది మనతోని వాదన చేస్తూ ఉంటారు. సో ఇందులో మీరు వచ్చి చూసారంటే అసలు మనకి నరసింహస్వామి కానీ, విష్ణు అవతారం కానీ, శివ అవతారం కానీ ఎన్ని ఉన్నాయో మీకు అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. ఒక్కో శిల ఒక్కొక్క అందం అండి అసలు. సో ఇది మొత్తం ఈ ఎల్లోరా కేఫ్ వ్యూ పాయింట్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మేము షిరిడి స్టార్ట్ అయిపోయాం. సో మనకి బస్ స్టాప్ నుంచి బస్సులు అయితే ఉంటాయి, కాకపోతే అవి ఏంటంటే మీకు 6 అవర్స్ 7 అవర్స్ జర్నీ ఉంటుంది. సో మేమేం ప్రిఫర్ చేసామంటే అక్కడ ట్యాక్సీస్ అయితే మీకు దొరుకుతాయండి ప్రైవేట్వి. సో మేమైతే అది బుక్ చేసుకుని వెళ్ళిపోయాం. 2 అవర్స్లో మాకు డ్రాప్ చేశారు. సో నేను అందరికి అదే ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే 6 అవర్స్ అన్నప్పటికీ ఊరు తిప్పేసి ఆయన స్టాప్స్ పెట్టేసి చేస్తారు కాబట్టి ప్రైవేట్ ట్యాక్సీ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. సో డే 1 ట్రిప్ అయితే ఎక్కడ తర్వాత కంప్లీట్. డే 2 వచ్చేసి షిరిడి అనమాట. సో షిరిడి ట్రిప్ కోసం అయితే స్టే ట్యూన్, ఏది స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.